నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. తెలంగాణలో అన్ని పార్టీలు లోక్సభ ఎన్నికలకి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే పార్టీలన్నీ ఆయా లోక్సభ స్థానాలకు ఇన్ఛార్జ్లను కూడా నియమించింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలను గెలుపొంది ప్రతిపక్షానికే పరిమితమైన బీఆర్ఎస్ ఇప్పుడు లోక్సభ ఎన్నికలపై దృష్టి పెట్టింది. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ సమీక్షలు కూడా నిర్వహిస్తోంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ లోక్సభ నియోజకవర్గాల సమీక్షలో భాగంగా ఖమ్మం లోక్సభ నియోజకవర్గ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రోజురోజుకి విశ్వాసాన్ని కోల్పోతుందని, వచ్చే ఎంపీ ఎన్నికల్లో మనం సత్తా చాటాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం వంటి 1-2 జిల్లాల్లో తప్ప ప్రజలు బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా తిరస్కరించలేదని వ్యాఖ్యానించారు. 39 సీట్లను సాధించిన మనం మరో 11 స్థానాల్లో అత్యల్ప మెజార్టీతో ఓడిపోయామన్నారు. ప్రజల్లో మనపైన వచ్చిన వ్యతిరేకతకి కారణాలు సమీక్షించుకొని ముందుకు వెళ్లాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై నెల దాటింది. ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే మా వాగ్దానాలు అమలు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాలయాపన దిశగా అడుగులేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలాగే కొనసాగే అవకాశం ఉంది కాబట్టి స్వల్ప కాలంలోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయే అవకాశం ఉందని అన్నారు. 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీని తిరస్కరించిన ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. కానీ స్వల్ప కాలంలోనే కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయారు. దీంతో తరువాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో టీడీపీని భారీ మెజార్టీతో గెలిపించారు. కాబట్టి అలాంటి పరిస్థితి కూడా రావచ్చు. అందుకే ఎవరు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దని భరోసా కల్పించారు. ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రజలకిచ్చిన వాగ్దానాలపైన ఒత్తిడి తెస్తూనే ఉంటుందన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా వచ్చే లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన విధి విధానాలపైన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. For more updates, keep watching Vihaరీ News.